అండ్ క్యారెక్టర్ హిస్టరీయే కాదు, అనసూయ గారి హిస్టరీ తెలుసుకున్నాం ఈరోజు ప్రెస్ మీట్లో. మీరు మాట్లాడారు సత్యనారాయణ గారు, నిజంగా యా. ఈరోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఆన్సర్స్ ఇచ్చేసింది. బేసిక్గా ఈవెంట్ లవ్ చేసే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే తన జర్నీ, తన బాన్ బాటం ఎక్కడ స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒక వ్యక్తి కెమెరా ముందు కనిపిస్తుందంటే ఆ కనిపించేదే మాట్లాడుతున్నారు కానీ వెనకాల ఉండేది ఎవరికి తెలియదు. అండ్ మంచి ఫైటర్ అని చెప్పొచ్చు అనసూయ గారు. ఎంత వచ్చినా కూడా ఈ ప్లేస్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చారంటే బికాజ్ అప్రిసియేషన్స్ కంటే ఎక్కువగా విమర్శలే వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఇంట్లోంచి, కానీ మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చేసారు. మా ఇంట్లో చెప్పారు, ఎక్కడో చదివాను, విమర్శలు ఎదుర్కొన్నావు అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని అర్థం. ఎందుకంటే సరి చెప్తే ఎవరికి నచ్చదు. నిజంగా ఎంతోమందికి ఆన్సర్ దొరికేసింది సార్. నిజంగా ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమందికి హెల్ప్ చేసింది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అనసూయ అని చెప్పి. సో మాకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని షేర్ చేయండి. అసలు చెప్పేసి మొత్తం నువ్వే నేనే చెప్పేసాను. అంటే నేను ఎక్సైట్మెంట్ లాగా అక్కడ ఉన్నాను కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఇంకా సో మన అంటే ప్రేక్షకులకు చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీరే చెప్తారు, తను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, తర్వాత నిజమే మాట్లాడుతుంది. ఇప్పుడు నలుగురు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారు. నిజాన్ని మన సినిమాకి వచ్చిన తిప్పలు కూడా అయ్యే, నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇబ్బందులు పడుతున్నారు. నేను చెప్తున్నా, నల్లగొండ గడ్డ రక్తంతో పుట్టింది ఆ అమ్మాయి. భూదాన్ పోచంపల్లి, ఇంతకుముందు కూడా చెప్పా, భూదాన్ పోచంపల్లి ఎంత ప్రపంచంలో లేని ఉద్యమం అక్కడ జరిగింది. భూదాన్ ఉద్యమం వినోబాబావే ఆధ్వర్యంలో అంత పెద్ద జరిగిన ఇది. ఇంకోటి భూదాన్ పోచంపల్లి అంటే నథింగ్ బట్ ఇప్పుడు భువనగిరి. ఈ తెలంగాణ దీనికోసం ఇప్పుడు రజాగారు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరికి, ఇలా కింద భువనగిరిలో. సో ఇలాంటి పోరాటాల గడ్డ నుంచి పుట్టిన అమ్మాయి కాబట్టి తనకు తెలియకుండానే తన బ్లడ్లో ఉంటుంది. అది బ్లడ్లో ఉంటుంది. మనం ఏంటంటే మనం పెరుగుతుంటాం. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఇంత ఉండదు, అదంతా మోడర్న్ లైఫ్ అలా ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా, తను కూడా ఏంటంటే సిటీలో పెరిగింది, కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, అత్తయ్యలు ఆ బ్లడ్ పాస్ అవుతూ ఉంది. ఎక్కడ బయటపడాలో అక్కడ ఆ సమయం వచ్చినప్పుడు తను కూడా బయటకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడతాయి. కాబట్టి ఏంటంటే నేను స్టోరీ చెప్తుంటే ఫస్ట్ ఒక సాంగ్ కోసమే తనది వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక మాటలు. కానీ మామూలుగా అయితే ఒక 10 నిమిషాల్లో నా ఎపిసోడ్ అయిపోయింది, ఇంతే కదా సార్ నుంచి లేచి వెళ్ళిపోవాలి సార్, ఒక 10 మినిట్స్లోనే అయిపోవాలి అని చెప్పి ఆ టైం ఇచ్చి 2.5 hours విని ఆ తర్వాత క్వశ్చన్స్ వేసి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకు ఈ అమ్మాయి ఏంటి అప్పుడే అంత అనుకున్నాం. అయిపోయిందా? తను కమిట్ అయిన దగ్గర నుంచి సినిమా ఈరోజు వరకు ప్రతి ఇన్సిడెంట్కి తను స్పందించి, తను ఫోన్ చేసి, తను రియాక్ట్ అయ్యి, తను మాట్లాడిన ప్రతి మాటలో తన కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి. నాకు ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి నాకు. సో అంత ఇన్వాల్వ్ అవ్వడం మామూలు విషయం కాదు. మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ వచ్చింది, తన వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయింది, అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నా ప్రాంతం కదా, నా జీవితం కదా, నా పూర్వీకుల జీవితం కదా, ఇంత అన్యాయం జరిగింది కదా, నాకు తెలియలేదేంటి, తెలియకపోవడమే మోసం. తను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మన చేతిలో పుస్తకాలు పెట్టి, వాడెవడో అక్కడి నుంచి వచ్చాడు, ఈడెవడో ఇక్కడ దండయాత్ర చేశాడు, ఆడెవడో అమెరికా వచ్చి మన భారత్ని కనిపెట్టాడు, ఆడేవాడు కనిపెట్టేది బొక్క, ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటేనే వాడు కనిపెట్టాలి. ఇదేదో చెత్త చరిత్ర అంతా రాసి మనం పిచ్చి చేసి, అందుకనే ఆ లెసన్స్ చూస్తే నిద్రపోతుంటాం మనం హాయిగా. 25-30 మార్కుల పాస్ మార్కులైనా 32-35 దగ్గరనే ఆగిపోతాం మనం. ఎందుకంటే చెత్త చరిత్రలు చెప్పారు కాబట్టి. మరి అదే ఇంపాక్ట్ ఉన్న చరిత్ర, నిజమైన చరిత్ర, ఘనమైన చరిత్ర చెప్తుంటే ఎలా ఉంటుంది? సరే, ఇంత చరిత్ర ఉన్న భూమి మీద పుట్టింది కాబట్టి అనసూయ గారి బాడీ మొత్తం ఆ ఎమోషన్తో, ఆ బ్లడ్తో నిండిపోయింది కాబట్టి నిజాలు మాట్లాడుతున్నాం. ఓకే.